నమస్తే అందరికీ. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను మీ విజయ. ఈరోజు నాతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు పద్మకుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే గురువుగారు. నమస్కారం అండి. బాగున్నారండి? నమస్తే. గురుగారు, ఇప్పుడు మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఎలా ఉండబోతున్నాయి అంటున్నారు? వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అన్ని విధాలుగా బాగుంటుంది. ఓకే. అయితే వాళ్ళ ద్వితీయ స్థానమైన ధనాధిపతి బాగున్నాడు, లాభాధిపతి బాగున్నాడు. వారి సప్తమ స్థానం అంటే పెళ్ళి కావాలనుకున్న వాళ్ళకి మంచి సమయం, పెళ్లి జరుగుతుంది. ఓకే. లేడీస్ అయినా సరే, జెంట్స్ అయినా సరే, ఇద్దరికి లేడీస్కి గురుబలం కూడా ఉంటుంది. సో కాబట్టి ఇన్ని రోజులు వెయిట్ చేసిన పెళ్ళి ఏదైతే పెళ్ళికి వచ్చి డిలే అవ్వకుంటో వాళ్ళందరికీ చాలా కలిసి వచ్చే అంశం. వారి ఇక ఉద్యోగ స్థానం చూస్తే అంటే ఎవరైనా జాబ్ కోసం అప్లై చేస్తున్నారు లేదా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాలనుకుంటున్నారు, వాళ్ళకి ఇది సరైన సమయం. ఈ సంవత్సరం వాళ్ళందరికీ కలిసి వస్తుంది. ఓకే. బిజినెస్ ఉన్న వాళ్ళకి ప్రాఫిట్ చూస్తారు. స్టాక్ మార్కెట్ ఇవట్లో ఉన్న వాళ్ళకి మంచి అమౌంట్ వస్తుంది, లాభాలు ఉంటాయి. ఇది కాకుండా వృషభ రాశి వారు ఒకవేళ ప్రాపర్టీ కొనాలంటే ఇది చాలా మంచి సమయం. ఓకే. సో ఇది నేను ఏ రాశిదైనా సరే జనరలైజ్ చేస్తాను, మళ్ళీ చెప్తున్నాను. వారి వారి వ్యక్తిగత జాతను బట్టి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇది నేను జనరల్గా చెప్తున్నాను. ఓకే గురువు. సో నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే వృషభ రాశి వారు ఉన్న వాళ్ళలో ఎంతమంది పెద్ద పెద్ద లీడర్స్ ఉండరు, సినిమా స్టార్స్ ఉండరు. సో అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ప్రస్తుతం ఇండిపెండెంట్ హోరోస్కోప్ని చూసి చెప్పడం జనరలైజ్గా చెప్తున్నాను. ఇది ఇప్పుడు మేషరాశికి చెప్పాను, ఇప్పుడు వృషభ రాశికి చెప్తున్నాను. ఓకే.